హాయ్ నమస్తే ఫ్రెండ్స్. ప్రకృతికి మనం దగ్గరగా ఉంటే, నేచర్ దగ్గరగా ఉంటే మనం ఎక్కడికైనా తీసుకెళ్తుంది అనేదానికి ఇది నిదర్శనం అన్నమాట. మేము సడన్గా అఖండ షూటింగ్ గురించి మాట్లాడుకుంటుంటే సరదాగా రామలక్ష్మి మాస్టర్ ఇట్లా లొకేషన్ సరదాగా చూద్దాం వెళ్దాం అని అనుకున్నాం. మేము టూర్ అసలు ఎలా ఉంటుంది మా లొకేషన్స్ అని సరదాగా మేము బయలుదేరాము. బెదర్ బడిలో ఉంటారు. అసలు ఫ్లైట్లో నుంచి వెళ్తున్నప్పుడు లడాఖ్లో అసలు ఫ్లైట్లో నుంచి విజువల్స్ ఎలా ఉంటుంది అంటే టాప్ యాంగిల్ అసలు చూస్తే నేచర్ ఎంత గొప్పతనం చూడండి. ఎంత దూరం కొండలు, ఐస్, అది చూస్తుంటే ఒక అద్భుతమైన ఒళ్ళు పులకరించింది అనమాట. మనం అంతా ఏం చేస్తున్నామంటే మనుషుల మధ్యలోనే ఉండి మనుషులు మాటలకి మనుషులు వీటికే మనం అడిక్ట్ అయిపోయి అసలు నేచర్ గొప్పతనాన్ని ప్రపంచ సృష్టిని గురించి అసలు మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకని అప్పుడప్పుడు కూడా మనం ఇలాంటి ఒక యాత్రకి ఇలాంటి ఒక అద్భుతమైన ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు భగవంతుడు అసలు ఎంత ఈ సృష్టి ఎంత గొప్పది, ఎంత అద్భుతం అనే సత్యాన్ని మేము చెప్పడం జరుగుతుంది. చూడండి, ఫ్లైట్లో నుంచి చూసి ఎలా అనిపించింది, ఎంత అద్భుతంగా అనిపించింది చూడండి. అలా మంచు పడుతూ కొండలు ఎలా ఉంటుందో అలా చూడండి. రియల్ గ్రేట్ అన్నమాట. ప్రకృతి దగ్గర అంత గొప్పతనం ఉంది. కొండలు చూడండి, ఆ మంచు మనం ఎక్కడి నుంచి చేస్తాము, ఎక్కడ మన డిజైన్ సినిమాలో సెట్టింగ్లు చేసినంత రేంజ్లో అద్భుతంగా అట్లా కనిపిస్తుంది అన్నమాట. ఏమి లేదు, మన కంటికి నేచర్ కానీ మనకు కనిపిస్తున్నప్పుడు అక్కడ మనం పెద్దగా ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. ఫ్లైట్ ల్యాండ్ అవుతుందో చూడండి, అద్భుతంగా ల్యాండింగ్ కూడా నేను షూట్ చేశాను. ఎయిర్పోర్ట్ నుంచి కూడా అలాంటి అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది అన్నమాట. ల్యాండింగ్ కూడా ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. అయినా బ్యాక్గ్రౌండ్ చూడండి అద్భుతంగా కనిపిస్తుంది. గుడ్. ఐస్ గేట్లోకి వచ్చాం. ఈ సిటీలో లడాఖ్లోకి ఎంటర్ అయ్యాము. అంటే ఎయిర్పోర్ట్ నుంచి అద్భుతం డిజైన్స్, రోడ్డు పక్కన ఇది అద్భుతమైన డిజైన్స్ లాగా అది డిజైన్ పెట్టారు. వాటిని కూడా మేము షూట్ చేసాం కెమెరా లాగా. అలా అక్కడ ఏంటంటే లడాఖ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇండియాలో హైయెస్ట్ వీల్ ప్రదేశం అన్నమాట. అక్కడ ఈ మధ్యలో చిన్న ప్లేస్ ఉంది, దాన్ని గుర్తించి వీళ్ళు గవర్నమెంట్ అక్కడ దాన్ని ఊరు అక్కడ స్థిరపడింది అనమాట. కొంచెం ఆక్సిజన్ తక్కువగా అందుతుంటుంది అనమాట. కొంచెం వయసు అయిన వాళ్ళు, ఒళ్ళుకి ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ ప్రదేశానికి వెళ్ళటానికి కొంచెం కష్టం అనమాట. కొంచెం ఏదైనా ఒక బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ మా షూటింగ్ వాళ్ళు వెళ్ళినా చాలా ఇబ్బంది పడ్డారని చాలామంది చెబుతున్నారు. అట్లా మాకేం లేదు, మేము ఎక్కువగా ప్రాణాయామం ఎక్సర్సైజ్ చేస్తుంటాం కాబట్టి, కపాలిభాతి చేస్తున్నాం కాబట్టి కనిపిస్తుంది. ఇలా అద్భుతం. ఇప్పుడు కొండల్లోకి లొకేషన్ చూడటానికి వెళ్తున్నాం అనమాట. మిత్రులారా, ఆ సూర్యుడు, ఆ కొండలు, అసలు సూర్యుడు వెలుస్తున్నాడు చూడండి, కాంబినేషన్ ఎలా అనిపిస్తుందో. సన్ బాల్ అలా ఎంటర్ అవుతుంది, వైట్ కొండలు, సన్ బాల్ అద్భుతంగా అనిపించింది అనమాట. ఇలాంటి అద్భుతమైన సిచ్యువేషన్స్ని చూసి ఒళ్ళు పులకరించింది, మనసు తరించింది అనమాట. ఇప్పుడు తొందరలో మీకు అద్భుతమైన థ్రిల్ చూపించబోతున్నాం. ఈ హౌస్ లేని చోటగా అసలు మధ్య కొండలకు ఐస్, చుట్టూరు ఐస్ ఉంటుంది. తొందరలో చూపించబోతున్నాం, దగ్గరికి వెళ్తున్నాం.